హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ మల్టీ గ్రెయిన్ బ్రెడ్ చేస్తున్నాను. చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు అన్నమాట. మనం బయట మార్కెట్లో దొరికే బ్రెడ్ కంటే కూడా ఇంట్లో చేసుకొని తినే బ్రెడ్ అయితే చాలా హెల్దీ. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఈ బ్రెడ్ నేను చాలా హెల్దీ వేలో చూపించబోతున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత నేను డ్రై ఈస్ట్ వేస్తున్నాను. ఇది మనకు బ్రెడ్ చాలా ఫ్లఫీగా రావడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకు అమెజాన్ లో గానీ ఫ్లిప్కార్ట్ లో గానీ అవైలబుల్ గా ఉంటుందండి. ఇది కూడా నేను 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత నేను 1/2 కప్పు రాగి పిండి వేస్తున్నాను. ఈ రాగి పిండి గోధుమ పిండి కాంబినేషన్ లో బ్రెడ్ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. తర్వాత 2 టేబుల్ స్పూన్ అండి మిల్క్ వేస్తున్నానండి. మిల్క్ వేయడం వల్ల బ్రెడ్ కి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి ఇలా స్పాచులాతో ఇలా అంతా కూడా కలిపేసుకోవాలి. హ్యాండ్ తో కలపడానికి అసలు వీలు ఉండదు. ఇలా స్పాచులా గానీ ఏదైనా గరిటెతో గానీ కలపడానికి ట్రై చేయండి. ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత నేను తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి నేను 1 కప్పు వాటర్ తీసుకున్నాను. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ బ్యాటర్ అనేది మంచిగా గోధుమ పిండి కంటే కూడా ఇంకొంచెం లూజ్ గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. నేను తీసుకున్న ఈ పిండికి నాకు 1 కప్పు వాటర్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలండి. ఇలా మనకు లూజ్ గా ఉండాలి కొంచెం. ఇలా కలిపేసుకొని దానిపైన ఒక మూత కానీ ఏదైనా తడి బట్ట కానీ వేసేసి ఒక 1 అవర్ వరకు రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకు బ్రెడ్ అనేది మంచిగా స్పంజీగా వస్తుందండి. సో 1 అవర్ తర్వాత చెక్ చేస్తే చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. చాలా బాగా పొంగిందనమాట. ఇది మరీ ఎక్కువ కాకుండా జస్ట్ లైట్ గా అలా ఒక్కసారి కలిపేసుకొని తర్వాత నేను ఒక బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరి ఎక్కువ ఫోర్స్ చేసి ప్రెజర్ పెట్టి మాత్రం అస్సలు కలపకూడదు. తర్వాత ఇలా బ్రెడ్ మోల్డ్ తీసుకొని అందులో కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న ఆయిల్ ఈ మౌల్డ్ మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు మనము బ్రెడ్ ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చు. మీరు ఇందులో కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ అన్ని కూడా అలా స్ప్రెడ్ చేసేసి దానిపైన వేసుకుంటే మనకు బ్రెడ్ తింటున్నప్పుడు చాలా క్రంచీగా ఉంటాయి అన్నమాట. నేనైతే ఇక్కడ గుమ్మడి గింజలు వేస్తున్నాను. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ మిక్స్ కూడా ఇందులో వేసేసి ఎక్కువ ప్రెషర్ లేకుండా జస్ట్ అలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనము కావాలి అనుకుంటే నట్స్, సీడ్స్ ఇవన్నీ కూడా ఇలా స్ప్రింకిల్ చేసేసుకుంటే మనకు బ్రెడ్ తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేనైతే ఇక్కడ గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే నువ్వులు కూడా వేస్తున్నాను. ఫ్లాక్ సీడ్స్ ఉంటే ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి ట్యాప్ చేసిన తర్వాత ఓవెన్ లో 180 degrees వద్ద 20 minutes వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 30 minutes వరకు బేక్ చేశాను. పైన కొద్దిగా మాడినట్లు అనిపిస్తుంది అనమాట. ఆ పైన లేయర్ అంతా రిమూవ్ చేసేసి స్మాల్ పీసెస్ గా కట్ చేసుకొని ఒక్కొక్క పీస్ కి పీనట్ బటర్ అప్లై చేసుకుని బ్రేక్ఫాస్ట్ గా తినొచ్చు.